వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఆదిలాబాద్కు సీఎం రేవంత్, ఆత్రం సుగుణ నామినేషన్కు హాజరు. విశాఖలో వైసీపీ కీలక సమావేశం, మేనిఫెస్టోపై జగన్ కీలక చర్చలు. పెండింగ్లో 3 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు, ఇవాళ రేపు ప్రకటించే ఛాన్స్. కవిత బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ, బెయిల్పై ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార జోరును పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రచారంలో దూకుడును పెంచినా ఇంకా అభ్యర్థులను ప్రకటించడంలో వెనుకబడే ఉంది. ఇంకా పెండింగ్లో ఉన్న 3 స్థానాలపై తర్జన భర్జన పడుతోంది. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ స్థానాల అభ్యర్థులను ఖరారు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. ఈ నెల 25తో నామినేషన్ల దాఖల గడువు ముగియనుండటంతో ఇవాళ రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తరపున ఖమ్మం లోక్సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వర్ల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా, తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గిడ్డంగుల సంస్థ చైర్మన్గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం వల్ల ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు నాగేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2 రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్ ముఖ్య నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అలాగే కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలు కూడా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనుంది. కాబట్టి ఇవాళ లేదా రేపు ఈ 3 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించవచ్చని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్లో ఉంచిన 3 స్థానాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రైట్ రహీం, కాంగ్రెస్ పార్టీ మిగిలిన మూడు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో ఇంకా చిక్కుముడి వీడడం లేదు. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 3 గంటల లోపు ఈ యొక్క నామినేషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఇప్పుడు ఖమ్మం, అలాగే కరీంనగర్, హైదరాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఒక పెద్ద చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇతర ప్రతిపక్ష పార్టీలు అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి అభ్యర్థుల ఖరారు విషయంలో కొంత వెనకంజలోనే ఉందనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఖమ్మం హాట్ సీట్గా మారింది. అక్కడ ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్యకు నందినికి టికెట్ కేటాయించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఈ యొక్క టికెట్ కేటాయించాలనేటటువంటి ప్రతిపాదన ఆయన అధిష్టానం ముందు పెట్టడం జరిగింది. వీరితో పాటుగానే అటు మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన తనయునికి టికెట్ కావాలంటూ కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటుగానే ఒకరిద్దరు నేతల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఖమ్మం హాట్ సీట్గా మారింది. ఈ ఖమ్మం రాజకీయాలు అటు అభ్యర్థి ఎంపిక విషయం కూడా బెంగుళూరు వేదికగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, అటు పీసీసీగా ఉన్నటువంటి డీకే శివకుమార్, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇద్దరిని కూడా బెంగుళూరుకి ఆహ్వానం అందింది. బెంగుళూరులో ఆ ఇద్దరు నేతలను
ఒకతాటి మీదకి తెచ్చి ఇద్దరి సమక్షంలోనే ఎవరో ఒకరి పేరు డిక్లేర్ చేయాలని అయితే అధిష్టానం భావిస్తూ ఉంది. ఈ ఖమ్మం చిక్కుముడి తేలితేనే అటు కరీంనగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల ప్రకటన ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ 6 నియోజకవర్గాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను ఎంపిక చేశారు. మరో 3 బీసీ సామాజిక వర్గ నేతలను, ఒకరికి గిరిజన, ఒకరు ఆదివాసీ, అలాగే 2 ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులను ఖరారు చేయగా, వరంగల్ కడియం కావ్య అటు మాదిగ ఉపకులానికి చెందినటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకురాలు. అయితే ఓవరాల్గా మరోసారి అటు ఖమ్మం టికెట్ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారా, అటు వెలమ సామాజిక వర్గానికి ఇస్తారా, లేదా కొత్తగా తెరపైకి వస్తున్నటువంటి నేతలకు ఇస్తే ఎటువంటి ఇతర నియోజకవర్గాల మీద ప్రభావం పడేటటువంటి అవకాశం అయితే ఉంది. కరీంనగర్లో అటు ప్రవీణ్ రెడ్డి కావచ్చు, రాజేందర్లు ఇద్దరు పోటీ పడతా ఉన్నారు. ముఖ్యంగా అయితే ఖమ్మంలో రెడ్డి సామాజిక వర్గానికి కేటాయిస్తే అటు కరీంనగర్లో కూడా వెలమ సామాజిక వర్గానికి లేదా ఇతర సామాజిక వర్గానికి కేటాయించాలి సీటు అనేటటువంటి భావనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. మరోవైపు హైదరాబాద్ సీటు విషయంలో కూడా కొంత ఆలస్యం చేస్తా వస్తుంది రాష్ట్ర నాయకత్వం. ఎందుకంటే ఇప్పటికే అటు ఎంఐఎం కావచ్చు, బీజేపీ జోరుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోవైపు అటు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి డీసీసీగా హైదరాబాద్ డీసీసీగా ఉన్న సమీరుల్లా ఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఆయనకే టికెట్ కట్టబెట్టేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయనను ఇంకా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఖరారు విషయం మరింత ఆలస్యం చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ నామినేషన్ తేదీ గడువు ముగుస్తున్న సమయంలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఖమ్మం సీటు మీద, ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ప్రకటన మీదనే అటు కరీంనగర్ కావచ్చు, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక కూడా ఆధారపడి ఉందనేది అయితే చెప్పుకోవాలి. మరో 3 రోజుల్లో ముగియనున్న ఈ నామినేషన్ల పర్వానికి సంబంధించి టికెట్ ఆశిస్తున్న నేతలు కూడా ఆ నామినేషన్ కావాల్సినటువంటి పత్రాలను సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తమకే టికెట్ వస్తుంది అనేటటువంటి ధీమాతో ఉన్నటువంటి నేతలు ఆయా ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఒకవైపు ప్రచారంలో దూసుకువెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరోవైపు అభ్యర్థుల విషయంలో కొంత ఆలస్యం అయితే చేస్తూ ఉంది. రహీం. రైట్. థ్యాంక్ యూ రాజు. తెలంగాణ సీఎం, తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడ నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం కార్నర్ మీటింగ్లో రేవంత్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం నిజామాబాద్, మల్కాజ్గిరి ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొంటారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. అస్త్రశస్త్రాలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. గ్రూపు కొట్లాటలతో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓ దారికి తేవడమే కాదు, నేతలను ఓ తాటిపైకి తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి అందుకు తగినట్టుగా ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా విపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టి అన్ని అంశాల్లోనూ పైచేయి సాధిస్తున్నారు. కనీసం 14 చోట్ల గెలిపే లక్ష్యంగా ప్రచార పర్వంలో ముందున్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావాలన్నా, రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలన్నా వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కార్యాచరణను అంతా తానే నడిపిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల తరపున ప్రచారాన్ని తన భుజాలపై వేసుకున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లోనూ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలకు హాజరయ్యేలా ప్రణాళికలు రచించారు. ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3 కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేశారు. ఇప్పటికే మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, భువనగిరి అభ్యర్థుల తరపున ఒక దఫా సభల్లో పాల్గొన్నారు. అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మే నెల మొదటి వారంలో నల్గొండ, భువనగిరిలో ప్రియాంక రోడ్ షో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. తరుణంలో ప్రధాన పార్టీలైనటువంటి ముగ్గురు ఓరిన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా ఇక్కడ హడావుడి సంతరించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ నామినేషన్ల పర్వంలో పాల్గొంటారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శి స్టేడియంకు చేరుకుంటారు. అటు నుండి రోడ్డు మార్గం ద్వారా డైట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ డైట్ కళాశాలలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సంబంధించినటువంటివి అన్ని ఏర్పాట్లు కూడా ప్రజలకు ఎలాంటి ఇక్కట్లు కాకుండా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అయితే ఈ సభాస్థలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఎండాకాలం కావడంతో వచ్చినటువంటి కార్యకర్తలకు ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల యొక్క కార్యకర్తలు ప్రజలు హాజరు కానున్నటువంటి తరుణంలో ఇక్కడ వాళ్ళకు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం హాజరయ్యే బహిరంగ సభ వేదికగా ఇటు వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరికలు ఉంటాయనేటువంటిది తెలుస్తుంది. ఇటు పోలీసు యంత్రాంగం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇటు మధ్యాహ్నం పూట సభాస్థలి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత సుగుణ యొక్క నామినేషన్ పర్వంలో మధ్యాహ్నం తర్వాత సుగుణ యొక్క నామినేషన్ పర్వంలో పాల్గొంటారు. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్. నరేంద్ర మోడీని మళ్లీ ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇందుకు అభ్యర్థుల ప్రకటన నుంచి నామినేషన్స్, ప్రచారం వరకు ప్రత్యేక కార్యాచరణతో దూసుకెళ్తుంది. మొదటి రోజే భారీగా నామినేషన్లు దాఖలు చేసిన తెలంగాణ బీజేపీ ఇవాళ కూడా జోరుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైంది. ఇవాళ 4 ఎంపీ అభ్యర్థుల నామినేషన్లు వేయనున్నారు. జహీరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బీబీ పాటిల్, చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి నామినేషన్స్ వేస్తారు. వీరి నామినేషన్ల కార్యక్రమానికి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హాజరవుతున్నారు. నల్గొండ బీజేపీ అభ్యర్థిగా సైదిరెడ్డి, మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థిగా సీతారాం నాయక్ నామినేషన్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. 2 నేతల నామినేషన్స్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు హాజరు కానున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.